ప్రియమైన విద్యార్థులారా, 9వ తరగతి తెలుగు డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించిన వలస కూలి అనే పాఠ్యాంశం యొక్క అవగాహన ప్రతిస్పందన భాషాంశాలకు సంబంధించిన వివరణను వివరించబోతున్నాను. శ్రద్ధగా వినండి. డియర్ స్టూడెంట్స్, అవగాహన ప్రతిస్పందనలోని మొదటి ప్రశ్న చూద్దాం. ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళ్తారు? దీనిని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? చర్చించండి అన్నారు. దీనికి సంబంధించినటువంటి నేను జవాబును చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక ప్రాంతంలోని జనం ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో ప్రాంతానికి వలస వెడుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురియక తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకదు. త్రాగే నీరు సహితం వారు కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జనం తప్పకుండా వలసలు పోతారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక, జీవనాధారం లేక, మరో ఉద్యోగం సంపాదించే అవకాశం లేక ఏదైనా పని చేసుకొని బతకవచ్చని ఆశతో నగరాలకు వలస వెళ్తుంటారు. తాము నివసించే ప్రాంతాలలో విద్య, వైద్య, ప్రయాణ సౌకర్యాలు లేనందున ఆ సదుపాయాల కోసం జనం వలసలు పోతారు. ముఖ్యంగా జనం జీవనభృతి కోసం అది సంపాదించగల ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వలసలు నిరోధించాలంటే ప్రజలకు కావలసిన అన్ని సదుపాయాలు గ్రామ ప్రాంతాల్లోనే దొరికేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కూలీలకు వ్యవసాయ పనులు లేనప్పుడు పనికి ఆహార పథకం వంటి పథకాల ద్వారా ప్రజలకు పనులు చూపించాలి. గ్రామాల్లో సాగునీటి, త్రాగునీటి సదుపాయాలను కల్పించాలి. డియర్ స్టూడెంట్స్, రెండవ ప్రశ్న చూద్దాం. పాఠం చదవండి, అంత్యానుప్రాస పదాలు రాయండి అన్నారు. జాగ్రత్తగా వినండి. ఎన్నడొస్తవు లేబరీ, పాలమూరి జాలరీ. ఇక్కడ లేబరీ, జాలరీ. గొడ్ల డొక్కలు గుంజిన, వానపాములు ఎండినా. ఇక్కడ నా, నా అనేటటువంటి అంత్యానుప్రాస అక్షరాలు. సాగరం నిండేది కాదని గుడిసెకు విసిరి పోతివా, నడుము చుట్టుకు పోతివా. ఇక్కడ వా, వా. నెక్స్ట్, మరిగి రాకనే పోతివా, చారు మరిచే పోతివా. ఇక్కడ పోతివా, పోతివా అనేవి అంత్యానుప్రాస పదాలు. కర్మమెందుకు, మేయనందుకు. కర్మమెందుకు, వేయనందుకు. దుకు, దుకు అనే అక్షరాలు ఇక్కడ అంత్యానుప్రాస అక్షరాలు. మొక్కుతూ పోతివా, కోస్తదేశం పోతివా. పోతివా, పోతివా ఇవి అంత్యానుప్రాస పదాలు. అర్థమైంది కదా విద్యార్థులారా? మూడో బిట్టు చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరే స్వయంగా చేయండి. భాషాంశాలు, పదజాలం. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నారు. మొదటిది, ఆ పుస్తకాల నిండా మస్తుగా బొమ్మలు ఉన్నవి. ఇక్కడ మస్తుగా అంటే అధికంగా, చాలా అని అర్థం. సొంత వాక్యం, ప్రభుత్వం దగ్గర మస్తుగా డబ్బు ఉంది అని రాయొచ్చు. పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది. గడువు అంటే కాల వ్యవధి. సొంత వాక్యం, ఈ నెల 10వ తారీఖు వరకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే గడువు ఉంది. పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది. పైరు అంటే సస్యము లేదా పంట అని అర్థం. సొంత వాక్యం, ఈ సంవత్సరము మా చేలలో పైరులన్నీ పురుగుపట్టి పాడయ్యాయి. ఈ విధంగా సొంత వాక్యాలని రాయొచ్చు. నెక్స్ట్ బిట్టు, కింది పదాలు లేదా వాక్యాలు వివరించి రాయండి అన్నారు. మొదటిది, ఆ గొడ్ల డొక్కలు గుంజినా. అంటే గొడ్లు అంటే పశువులు, డొక్కలు అంటే వాటి పొట్టలు, వాటి పొట్టలో లోపట ఉన్నటువంటి ఎముకలు. గుంజడం అంటే లాగడం. పశువులకు కడుపు నిండా తిండి లేకపోతే వాటి డొక్కలు ఎండి లోపలకు దిగిపోతాయి. మొత్తంపై పశువుల శరీరాలు ఎండి లోపలకు దిగిపోవడాన్ని గొడ్ల డొక్కలు గుంజడం అని అంటారు. అర్థమైంది కదా స్టూడెంట్స్? చెర్లు కుంటలు పర్రెవడెనని. దీని వివరణ గమనించినట్లయితే, చెర్లు అంటే చెరువులు, కుంటలు అంటే చిన్న నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు, గుంటలు ఎండిపోయాయి. చెరువులు, గుంటలలోని నేల పర్రెలు పడింది అంటే నెర్రలు తీసింది, అనగా బీటలు పడిందని భావము. మూడవది, పైరులన్నీ వరుగులయ్యే. అంటే పైరులు పచ్చగా ఉంటాయి. వరుగులు అంటే పచ్చి కూరగాయలు, ఎండబెట్టిన ముక్కలు. పచ్చి కాయగూరలు ఎండబెడితే బాగా ఎండి అవి వరుగులవుతాయి. పైరులు నీరు లేక పచ్చదనం పోయి అవి వరుగులుగా మారిపోయాయని ఇక్కడ భావం. జలపిడుగు. దీని యొక్క వివరణ గమనించినట్లయితే,
పిడుగు ఆకాశం మీద నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్లయితే ఆ పడ్డ వస్తువు లేదా మనిషి మాడిపోతాడు, అంటే మరణిస్తాడు. ఇది జలపిడుగు. పిడుగుపాటుల జలము పొంగి పొర్లిందన్నమాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి జలపిడుగు అంటే పిడుగు వలె వచ్చి పడిన వరదయ ఉధృతి అని భావం. తుఫాను వస్తే సముద్రం పొంగి పిడుగుల సముద్రం నీరు మీద పడుతుంది. కాబట్టి తుఫాను నదుల వరద వంటివి జలపిడుగులని భావం. మూడో బిట్టు, కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి. మొదటిది, మానవుడు ఆశాజీవి, అతని ప్రయత్నాన్ని బట్టి ఆశలు నెరవేరుతాయి. ఇక్కడ ప్రకృతి వికృతులు గమనించినట్లయితే ఆశ, 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 ఆశ. రెండవది, సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి, జడివానకు కుహరాలలోని సింగాల గుండెలు పగిలాయి. ఇక్కడ ప్రకృతి వికృతులు సింహాలు, సింగాలు, సింహాలు, సింగాలు. వ్యాకరణాంశాలకు వెళ్ళిపోదాం. కింది పదాలను పరిశీలించండి, వాటిని విడదీసి సంధిని గుర్తించి సూత్రం రాయండి అన్నారు. చూడండి, ఎట్లని, ఎట్లు ప్లస్ అని, ఉత్వసంధి. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి యగును, సంధి నిత్యం బగును, అంటే తప్పకుండా సంధి జరుగుతుందని అర్థం. కాలమంటూ, కాలము ప్లస్ అంటూ, ఉత్వసంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం బగును. దీనికి సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంచుతాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు, పూర్తి వివరణ ఉంటుంది. వరుగులయ్యే, వరుగులు ప్లస్ అయ్యే, వరుగులయ్యే, ఉత్వసంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం బగును. డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారానికి వెళ్ళిపోదాం. ఇది శబ్దాలంకారానికి సంబంధించినది. అంత్యానుప్రాస. కింది వాక్యాలు పరిశీలించండి, ప్రత్యేకతను గుర్తించండి అన్నారు. చూద్దాం. గొడ్ల డొక్కలు గుంజినా, వానపాములు ఎండినా, గుడిసెకు విసిరి పోతివా, నడుము చుట్టికో పోతివా. ఇప్పుడు చెప్పిన వాక్యాలు మీరు విన్నారు కదా శ్రద్ధగా. అవి పై పాదాల చివర అక్షరాలు పునరుక్తమైనాయని గమనించారు కదా. అక్షరాలు పునరుక్తమవడాన్ని అంత్యానుప్రాస అంటాం. పునరుక్తం అంటే మరల మరల రావడం. పదాల, పాదాల, వాక్యాల, చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. పాఠంలోని అంత్యానుప్రాస అలంకార పంక్తులను గుర్తించి రాయండి అన్నారు. శ్రద్ధగా వినండి. ఎన్నడొస్తవు లేబరీ, పాలమూరి జాలరీ, గొడ్ల డొక్కలు గుంజినా, వానపాములు ఎండినా, సరళాసాగరం నిండేది కాదని, కోయిలాసాగరం నిండేది కాదని, గుడిసెకు విసిరి పోతివా, నడుము చుట్టుక పోతివా. ఇలాంటివన్నీ కూడా అంత్యానుప్రాస అలంకారానికి సంబంధించిన పాదాలు. చివరిగా కొన్ని అక్షరాలు అంత్యానుప్రాస అలంకారంగా వచ్చాయి, కొన్ని పదాలు కూడా రావడం జరిగాయి. అర్థమవుతుందిగా స్టూడెంట్స్. నెక్స్ట్ బిట్, ఈ కింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి అన్నారు. భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం. పై సమాస పదంలో భద్ర, అచలం అనే రెండు పదాలు ఉన్నాయి కదా. అచలం అంటే కొండ, నామవాచకం అని అర్థం. భద్ర అనేది పేరు, సంజ్ఞ. సంజ్ఞనే సంభావన అని అంటారు. సంజ్ఞనే సంభావన, పేరు లేదా ఊహ అని కూడా అంటుంటారు. ఈ విధంగా పూర్వపదం మొదటి పదంలో సంభావన ఉన్నట్లయితే ఆ సమాస పదాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసమని అంటారు. ఫిఫ్త్ బిట్ చూడండి. ఈ పాఠంలో ఉన్న సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదాలను గుర్తించి విశ్లేషించండి అన్నారు. చూడండి. సరళాసాగరం, సరళ అనే పేరు గల సాగరం. ఇవన్నీ ఇప్పుడు చెప్పేవన్నీ కూడా సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలు. కోయిల సాగరం, కోయిల అనే పేరు గల సాగరం. కోస్త దేశం, కోస్తా అనే పేరు గల దేశం. మన్యం కొండ, మన్యం అనే పేరు గల కొండ. మెరిగె చాప, మెరిగే అనే పేరు గల చేప. బొచ్చె చేప, బొచ్చె అనే పేరు గల చేప. నెక్స్ట్ బిట్, ఆ కింద గీత గీసిన సమాస పదాన్ని పరిశీలించండి అన్నారు. ధనాలన్నింటిలో శ్రేష్టమైనది విద్యాధనం. ఇక్కడ విద్యాధనంలో విద్యాధనం కింద గీత గీయడం జరిగింది. ఈ గీత గీసిన పదంలో విద్యకు ధనానికి భేదం చెప్పలేదు. విద్య అనేది ధనం అని దీని అర్థం. ఇక్కడ ధనం అనేది ఉపమానం, విద్య అనేది ఉపమేయం. విద్యని ధనంతో పోలుస్తున్నారు కాబట్టి అది ఉపమానమైంది, విద్య ఉపమేయమైంది.
కింద గీత గీసిన సమాస పదాల్లోని ఉపమాన ఉపమేయాలను గుర్తించండి అన్నారు. దయాభరణమును ధరించినవాడు భగవంతుడు. పేదలపై కృపారసము కలిగి ఉండాలి. ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని రూపక సమాసమని లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసమని అంటారు. డియర్ స్టూడెంట్స్, దయాభరణము దాని యొక్క వివరణ గమనించినట్లయితే దయాభరణము అనే సమాస పదంలో ఆభరణము అనే పదము ఉపమానము, దయ అనేది ఉపమేయము. నెక్స్ట్ కృపారసము అనే సమాస పదంలో రసము అనేది పదం ఉపమానం, కృప అనేది ఉపమేయం. ఓకేనా, అర్థమైందని నేను అనుకుంటున్నాను. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించండి అన్నారు. పాలమూరు జిల్లా. పాలమూరు అను పేరు గల జిల్లా సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సరళాసాగరం. సరళ అనే పేరు గల సాగరం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. మన్యం కొండ. మన్యం అనే పేరు గల కొండ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. కీర్తి కన్యక. కీర్తి అనే కన్య రూపక సమాసం. కీర్తి అనేది ఉపమేయం, కన్యక అనేది ఉపమానం. జ్ఞాన జ్యోతి. జ్ఞానము అనేది జ్యోతి, జ్ఞానము అనేది ఉపమేయము, జ్యోతి అనేది ఉపమానము. ఇది రూపక సమాసం. కీర్తి కన్యక, కీర్తి అనే కన్య రూపక సమాసం. జ్ఞానము, జ్ఞాన జ్యోతి, జ్ఞానము అనే జ్యోతి కూడా రూపక సమాసాలు. డియర్ స్టూడెంట్స్, అన్నీ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. మీకు చక్కగా అర్థమైనట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.